ఏమైంది స్వాతి? తను ప్రెగ్నెంట్ రా. ఎలా తగ్గుతుంది? నీ తలకాయ్, ప్రెగ్నెంట్ అంటే ఎలా తగ్గుతుందంటావేంటి? ఓ ప్రెగ్నెంటా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కానీ ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పకు. ఎందుకు? చెప్పొద్దు అంతే. సర్లే. ఆఫీస్ రావట్లే? లేదు, తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాక. సరే సరే. నాతో ఏమైనా చెప్పాలా? ఇది నీకు ఇబ్బంది లేదుగా? అదేంటి అలా అంటావు? మంచి విషయమేగా. ప్రెగ్నెన్సీ అంటే చాలా ఖర్చులుంటాయి ప్రసాద్. నువ్వు అసలే రూపాయి కూడా వెనకాడతావు. స్వాతి, నేను పేనాసోన్నే, కానీ నీ విషయంలో కాదు. హాస్పిటల్కి వెళ్దాం పద. హా, ఈవినింగ్ ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. నువ్వు త్వరగా వస్తే వెళ్దాం. సారీ, ఫుడ్ పడేశాను. ఆకలేస్తుందా? ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, నీ వంట చేస్తాను. వద్దు, నేనే ఏదోటి అరేంజ్ చేస్తా. ఏం అవసరం లేదు, మళ్ళీ ఇంటింటికి వెళ్ళి దండుకొని తెస్తావు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, నీ వంట చేస్తాను. ఇది వంట చేస్తాను ప్రతిసారి నా పల్స్ రేట్ ఏంటో పెరిగిపోతుంది. ప్రసాద్, పప్పు చేయనా? నువ్వు పప్పు చేస్తే అచ్చం మైసూర్ పాకలా ఉంటది. కుమ్మే. థ్యాంక్ యూ. ప్రసాద్, నీకు పొటాటో ఫ్రై ఇష్టం కదా, అది చేస్తా. అమ్మా, ఈసారి బంగాళదుంపలు మొక్కలు చేయవా? లాస్ట్ టైం నువ్వు చేసిన ఫ్రైకే టెన్నిస్ బాల్ అనుకుని వీధిలో పిల్లలు క్రికెట్ ఆడుకున్నారు. మనంటి అద్దాలే పగిలే. నువ్వు చూస్తావు కదా. ఈసారి మళ్ళీ అద్దాలు మార్చుకోవాలన్నమాట. తాపీ మేస్త్రిలో అయిపోయింది ఆ పరిస్థితి. I need to get a little action. People say my love life. ఏమండి ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. స్వాతి గారు ప్రెగ్నెంట్ అంటగా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అన్నా. థ్యాంక్స్. ఓయ్, ఎవరికి చెప్పొద్దన్నా కదా? నేను చెప్పలేదు ప్రసాద్. మరి అందరికి ఎలా తెలిసింది? అంటే ఆఫీస్కి ఎందుకు లేట్ వచ్చినా అని కార్తీక్ అడిగితే రీజన్ చెప్పాల్సి వచ్చింది. వినాయక చందాలు చదివినట్టు మైక్లో అందరికీ అనౌన్స్ చేసి చెప్పావు, ఏదో కుందేలు మొహం వేసుకుని.